దేవుడు అనుగ్రహించిన వారి కుటుంబాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ప్రియులరా, మరి ఒక సందర్భంలో మనందరినీ ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియబిడ్డలు శాంతయ్య, చెల్లెమ్మ జలాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుని ప్రేమ వారి పట్ల ఉన్నది, దేవుని ప్రణాళిక వారి పట్ల ఉన్నది. మీరు చేయు ప్రతి పనిని బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి పరిశుద్ధుని దేవాతి దేవుడు వారిని ప్రేమించాడో, దేవుడు బిడ్డలను ఇచ్చాడో, ఆ బిడ్డలను బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు నేను మీ కొరకాయ సిద్ధపరచి అందిస్తూ ఉన్నటువంటి దేవుని మాటలు మీరు శ్రద్ధగా వినవలసిందిగా దేవుని పేట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఉద్దేశంలో మనం ఏమై ఉన్నాం? దేవుని ప్రణాళిక ఈ లోకములో ఆయన బిడ్డలైన వారి ఎడల ఎలా ఉన్నది? దేవుని సంకల్పాన్ని ఈరోజు మనందరము కూడా అర్థం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని సంకల్పాన్ని వెంబడించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే, ఒక మనిషి జీవిస్తూ ఉన్నాడంటే కేవలం అది దేవుని యొక్క మహా కృపను బట్టి మాత్రమే. ప్రియులారా, మీరు గమనించండి. ఈ రోజున ఒక బిడ్డను సంపాదించుకోవాలంటే అది మనుషుల వలన జరిగేది కాదు. ఒక బిడ్డను సంపాదించుకోవాలంటే ధనము ద్వారా, బలము ద్వారా, గొప్పతనము ద్వారా సంపాదించుకునే అవకాశం అయితే లేదు. ప్రియులారా, ఈ లోకంలో ఒక బిడ్డను సంపాదించుకోవాలంటే దేవాతి దేవుడు మనకి ఇస్తేనే మనము సంపాదించుకోగలం. మనంతరికి మనము సంపాదించుకోవటం కష్టం. అలాగే మనము ప్రతి దేవుని సంకల్పాన్ని బట్టి దేవునికి మన వందనాలు చెల్లించాలి. ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటే ఎవరు ఎలాగున జన్మిస్తున్నారో తెలియట్లేదు. ప్రియులారా, ఎవరు ఎలాంటి అవయవాలు కలిగి లోకంలో జన్మిస్తున్నారో తెలియటం లేదు. కానీ వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఎలాంటి అవయవాలు కలిగి ఉన్నా, ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నా, ఈ లోకంలో వారు కలిగి ఉన్న అంగవైకల్యాన్ని బట్టి కానీ, వారు కలిగి ఉన్న బలహీనత వైపును బట్టి కానీ చూడకుండా వారిని సృష్టించిన దేవునికి వారు వందనాలు చెల్లిస్తూ ఉంటే మనం సిగ్గుపడాలి. ప్రియులారా, మనము సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? అన్ని అవయవాలు కలిగి ఉండి, చక్కని బిడ్డలను కలిగి ఉండి, వారు ఆడపిల్లల మగపిల్లల అని ఇక్కడ నేను మాట్లాడటం లేదు. చక్కని అవయవాలు, చక్కని సౌకర్యాలు ఈ లోకంలో మనం అనుభవిస్తూ దేవుడిచ్చినటువంటి బిడ్డలను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొంతమంది అయితే వారికి ఇష్టంగా పుట్టాలంట. బిడ్డలు కూడా ఎలా పుట్టాలంట? వారికి ఇష్టంగా పుట్టాలంట. తల్లిదండ్రులు ఏ రంగులో ఉన్నారో ఆ రంగులోనే వారు పుట్టాలంట. రంగు మారినా వారు ఒప్పుకోరంట. కొంతమంది హాస్పిటల్స్లో ఒకటే గోల ఏంటంటే, ఎందుకని నేను మగబిడ్డను కనమంటే నువ్వు ఆడపిల్లను కన్నావేంటి అని చెప్పి హాస్పిటల్లో ఆ రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి ఆ భార్యను, ఆ బిడ్డను అలా వదిలేసి ఏమండి బస్సుకి వెళ్ళిపోయే మహానుభావులు ఎంతమందిని మనం చూడటం లేదండి. ఒకవేళ మీకు కనపడకపోతే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అడవి వచ్చేసింది. ఆ అడవిలో ఆమెకు సౌకర్యాలన్నీ ఉన్నాయి, అనుభవిస్తూ ఉంది. కానీ ఎందుకో ఆమెకు తృప్తి లేదు. ఎందుకో ఆమె మనసులో సమాధానార్థమైన హృదయము లేదు. ఎందుకంటే తన మనసు అంతా ఎవరి మీద ఉంది? తన మనసు అంతా యజమానుని మీద ఉంది, అబ్రహాము మీద ఉంది. నా యజమానుడితో ఎప్పటి వరకు నేను ఉన్నానే, ఎప్పటి వరకు నా యజమానుడు నాతో ఉన్నాడే, నా యజమానుడు నన్ను వదిలి వెళ్ళాడే. ఈ అడవిలో నాకు దేవుని తోడు కావాలి, ఈ అడవిలో నుండి నేను బయటకు వెళ్ళే మార్గం నాకు కావాలి,
ఈ అడవిలో దేవుని సంరక్షణ కావాలి, దేవుని కృప నాకు కావాలి. నాకు ఇచ్చిన నా యజమానుడు, నా దేవుడు నాకు ఇచ్చిన యజమానుడు ఏదో ఒక రోజు నా ఎదుకు వస్తాడో, ఏదో ఒక రోజు మేము కలిసి మరలా జీవించే అవకాశం ఉంటుంది అనే ఆలోచన తన హృదయంలో నుండి తొలగించుకొని దేవుడు చక్కని బిడ్డనిస్తే, ఆ చక్కని బిడ్డను దేవుడు తన ఒడిలో ఉంచితే తన మనసంతా కూడా ఆ బిడ్డ మీద లేకుండా ఆ బిడ్డను అలా పడేసి ఎవరి మీద మనసు కలిగి ఆలోచిస్తూ ఉంది? యజమానుడి మీద మనసు కలిగి ఆలోచన చేస్తూ ఉంది. యజమానుని పోగొట్టుకోమని కాదు, పరిస్థితులు కొన్నిసార్లు మనలను పరీక్షించవచ్చు. అయినప్పటికీ కూడా ప్రియులరా, దేవుని పట్ల మన నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి స్థితిని మనం మర్చిపోవటానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. అన్ని సక్రంగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఒక రకంగా ఉండవచ్చు. ఏదైనా పరిస్థితులు మారినప్పుడు మనము పరీక్షించబడవలసిన సమయం సమీపించవచ్చు. అలాంటి టైంలో కూడా మనం ఎప్పుడు మన లోక సంబంధమైన మనస్సును జ్ఞాపకం చేసుకొనొచ్చు, కృంగిపోకూడదు. లోక సంబంధమైన మనసును జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ సమయంలో నాకు అది దూరం అయిందే, ఈ సమయంలో నాకు ఇది దూరం అయిందే, ఈ సమయంలో నాకు వారు దూరం అయ్యారే అని చెప్పి ఆలోచన చేయకూడదు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఉన్న స్థితిని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మన ముందు బిడ్డనుంచాడో, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, సమస్యల వలయంలో నువ్వు చిక్కుబడి ఉన్నావు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యజమానినిచ్చింది ఎవరు? బిడ్డనిచ్చింది ఎవరు? ప్రియులరా, ఇప్పుడు అరణ్యంలో ఆపదలో ఉన్నారు. ఈ ఆపద నుండి మిమ్మల్ని విడిపించగలిగింది ఎవరంటే నజరుడైన యేసుక్రీస్తు, జీవము కలిగిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ పరిస్థితుల్లో నుండి మనలను విడిపించాలి. కాబట్టి ఆయన విడిపించే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన కాపుదలనిచ్చే దేవుడు. తన యందు భయభక్తులు కలిగిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందరు మనలను విడిచినా ప్రియులరా, మనలను విరవని దేవుడు, మనలను మర్చిపోని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయననెప్పుడు మనము విడిచిపెట్టకూడదు, ఆయననెప్పుడు మనము మర్చిపోకూడదు. పరిస్థితుల వైపు మనం చూడకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు మాత్రమే మనము చూడాలి. దేవుని ప్రణాళికలు ఎవరి పట్ల ఎలా ఉంటాయో తెలియదు. ఆ ఆగరు మనసంతా యజమానుల మీద పారేసుకొని, ఏమండి, తన కళ్ళెదుటనే ఉన్న ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డను పట్టించుకోవటం లేదు. అప్పుడు ఆ బిడ్డ వైపు ఎవరు చూశారు? దేవుడు చూశాడు. వెంటనే హాగరును గద్దించాడు. హాగరు, నీకేమొచ్చింది? దయచేసి ఆ బిడ్డ వైపు చూడవు. ఆ బిడ్డ కంటే కూడా నీకు నీ యజమానుడు ప్రయోజకుడుగా ఒకవేళ ఈ టైంలో నీకు కనపడవచ్చు. కానీ ఆ బిడ్డ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్ప ప్రణాళిక. నీ ప్రణాళిక ఏంటంటే నీ యజమానుడి గురించి నీ ఆలోచన, నీ ప్రణాళిక. కానీ ఆ బిడ్డ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళికను నువ్వు గుర్తించావా? ఆ బిడ్డ పట్ల నేను ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నావో నువ్వు గుర్తించావా? ఆ బిడ్డను ఎంత ప్రయోజకుడిని చేయాలని నేను నిర్ణయించుకున్నానో నీకు తెలుసా? భూలోకంలో నీకు తెలియకపోవచ్చు, ఆ బిడ్డ విలువ నీకు తెలియకపోవచ్చు. ఆ బిడ్డను మాత్రం నేను ప్రయోజకుడు చేయాలని ఇష్టపడుతున్నాను. లేచి ఆ బిడ్డను పట్టుకో. అదిగో అక్కడ నీళ్ళు ఉన్నాయి, నువ్వు వెళ్ళు, అక్కడ నీళ్లు తాపించు, నువ్వు కూడా నీళ్లు త్రాగో, నీ యొద్ద ఉన్నటువంటి తిత్తి నిండా నీళ్లను నింపుకో. ఆ బిడ్డను నేను ప్రయోజకుని చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులరా, ఇస్మాయిలును దేవుడు ఏం చేశాడు? ఈ రోజున ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వంశావళిగా దేవుడు ఇస్మాయిల్ని ఆశీర్వదించాడు. ఆ రోజు యజమానుని మీద మనసు పారేసుకొని ఆ బిడ్డను పట్టించుకోకపోతే అంత వంశావళి, అంత దేవుని దీవెన హాగరు ఏం చేసేది? పోగొట్టుకునేదే. దేవుని కృపను ఆమె ఆగం చేయాలని ప్రయత్నం. నీ మనస్తత్వం మాత్రం మారనిదే. దేవుని మనస్తత్వం ఏంటండి? మారనిదే. మారని దేవుడు, మార్పు లేని దేవుడు.
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, మనుషుల వైపు చూస్తే అందరిలో లోపాలు ఉంటాయి. ఏమండి, మనుషులలో లోపాలు లేని వారు ఎవరో చెప్పండి. కానీ ప్రియులారా, మనము మనుషులతో కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎవరి వైపు చూడకూడదు? మనుషుల వైపు చూడకూడదు. మనం ఆరాధిస్తున్నప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. నిన్ను బలపరిచేది ఎవరు? దేవుడు. నీ ప్రణాళికలను సిద్ధపరిచేది ఎవరు? దేవుడు. అందుకే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు ఎవరిని తక్కువ అంచనా వేడి. ప్రియులరా, ఈరోజు మనుషులు కొందరినేమో వాళ్ళకిష్టమైన వారినేమో గొప్పగా మాట్లాడతారు, వాళ్ళకిష్టం లేని వారినేమో తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇది మనుషుల యొక్క మనస్తత్వాలు. కానీ అలా ఉండకూడదు ప్రియులారా. దేవుని బిడ్డలు ఎప్పుడు ఒకే తీర్మానం కలిగి ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే ఆశ కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే స్థిరత్వం కలిగి ఉండాలి. అప్పుడు నీవు నమ్మిన దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడో, నీ పట్ల ఏ తలంపులైతే కలిగి ఉన్నాడో దేవుడు ఆ తలంపులను నెరవేరుస్తాడు. ఆ తలంపులు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రియులర బిడ్డలను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఒక్కసారి 139వ కీర్తనలోనికి రండి. చాలా విషయాలు మరి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఈ 139వ కీర్తనలో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మాటలలో ఉన్నటువంటి విలువ ఈరోజు ప్రతివారు కలిగి ఉండాలి. ప్రతివారి ఆలోచనలు సొంత ఆలోచనలుగా ఉండకూడదు. కానీ ప్రియులారా, దేవుని ఆలోచనలో, దేవుని తలంపులు, దేవుని ప్రణాళికను నువ్వు ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. మరి నువ్వు ఎరిగి ఉన్నావా? ఒకసారి 14వ శరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులరా, దేవుడు మనలను చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరిని లోకంలో ఇచ్చాడు అని మనం ఆలోచన చేయకూడదు. మనం అనుకున్నవి మనకు సంపాదించుకుంటే దేవుడు నాతో ఉన్నాడు, మనం అనుకున్నవి సంపాదించుకోకపోతే దేవుడు నాతో లేడు అనుకోవటం అది మార్పు చెందిన వారి లక్షణాలు కాదంట. కాబట్టి మార్పు చెందిన నీవు ఎలా ఉండాలి? మార్పు చెందిన నీవు ఎలా ఉండాలంటే, ప్రభువా, నీవు నన్ను కలుగజేసిన విధము నాకెంతో భయాన్ని కలిగిస్తూ ఉంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను బట్టి నీవు దేవునికి ఎన్నిసార్లు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నావు? ఈరోజు నీకు ఒక బిడ్డని ఇవ్వచ్చు, లేకపోతే ఇద్దరిని ఇవ్వచ్చు, లేకపోతే ముగ్గురిని ఇవ్వచ్చు, ఎంతమందినైనా ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ ఎవరిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? నిన్ను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించాలి. ఆ తర్వాత ఎవరిని బట్టి దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించాలి? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించాలి. ఈ రోజున ఈ విధానము నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ విధానము నువ్వు కలిగి ఉంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోగలుగుతావు, నిన్ను నీవు అర్థం చేసుకోగలుగుతావు, నిన్ను సృష్టించిన దేవునికి నీవు కృతజ్ఞతలు చెల్లించగలుగుతావు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతావు. ఈరోజు నిన్ను నీవు మర్చిపోయావు అనుకోండి, నీ బిడ్డలను కూడా నీవు మర్చిపోతావు. నిన్ను నీవు మర్చిపోకూడదు. ఏ విషయంలో మర్చిపోకూడదు? నిన్ను సృష్టించిన దేవుని విషయంలో నువ్వెప్పుడు నిన్ను నీవు మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు మర్చిపోతున్నావు, నీ సృష్టికర్తను మర్చిపోతున్నావు, నీ మొదటి స్థితిని మర్చిపోతున్నావు, నీ స్థానాన్ని మర్చిపోతున్నావు, నీ విధానాలు మర్చిపోతున్నావు. నీ బ్రతుకు దినములన్నీయో నీవెవరికి కృతజ్ఞతలు చెల్లించాలో వారిని నువ్వు మర్చిపోతున్నావు. ఆ దేవుని ఆజ్ఞలను మర్చిపోతున్నావు, ఆ దేవుని తలంపులను మర్చిపోతున్నావు. కానీ బాధకరమైన మాట, ఆ మాట ఏంటంటే, ఒక పురోహితుడు చెప్తున్నాడు, మీరు యేసుక్రీస్తు ప్రభువులోనికి మా హిందువులను మార్చడం కాదు,
మీ యేసుక్రీస్తు ప్రభువునే మా హిందువుల్లోనికి మారుస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూశారు కదండి, నూజివీడు పట్టణంలో జరిగినటువంటి యేసుక్రీస్తు వారి పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారట. వాళ్ళెవరో పాల్గొన్నాము అని వ్రాసుకున్నారు. అందులో ఆ పల్లకీ మోస్తున్న వాళ్ళందరూ కూడా విభూతి నామాల్లాగా కొన్ని నామాలు పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు. ఏవో కొన్ని వాళ్ళు నినాదాలు చేస్తూ వచ్చారండి. ఇవన్నీ చూస్తూ ఉంటే బొట్టు పెట్టుకోవడం కానీ ఈ విధంగా పల్లకీ ఉత్సవాలు ఇవేవి కూడా వాళ్ళ మతంలో లేవు. కానీ ఇవన్నీ కూడా వీళ్ళు భారతదేశంలో ఆచరిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉన్నదండి, హిందువుల్ని క్రైస్తవంలోకి మార్చడం కాదు, క్రీస్తునే తీసుకొచ్చి హిందుత్వంలోకి మతం మారుస్తున్నారేమో అని అనిపిస్తూ ఉన్నది. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు జన్మించేటప్పుడు నీ తల్లి గర్భంలో నుండి ఒక వ్యక్తిగానే జన్మించావు. కానీ తిరిగి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఎందరో అభిమానాలను ఆప్యాయతలను నువ్వు పొందుకుని ఎందరి హృదయాల్లోనూ నీవు జ్ఞాపకంగా ఉంటూ వెళ్ళిపోవాలని దేవుని నాకు తెలియజేస్తావు. మరి లోకంలో నుండి మనం వెళ్ళిపోయేటప్పుడు దేవునికి ఏమి లెక్క చెప్తావు? నేను యథార్థంగా ఈ లోకంలో జీవించాను, దేవుని నమ్ముకున్నాను, ఎందరికో ఆ యొక్క దేవుని పరిచయం చేశాను, నా కుటుంబానికి ఆ దేవుని పరిచయం చేశాను, నా బిడ్డలకు ఆ దేవుని పరిచయం చేశాను, నేను దేవుని పంపును అనుకుని వెళ్ళిపోయాను అనే ఒక తృప్తి నీవు కలిగి ఉండాలి. అదే తృప్తి నిన్ను తెలుసుకున్న వారందరూ నువ్వు పరిచయం చేసిన దేవుని బట్టి చాలా జ్ఞాపకాలు ఈ లోకంలో నువ్వు మిగిల్చి వెళ్ళే విధంగా ఉండాలి. మరి నీ జ్ఞాపకాలు ఏంటి? ఏమి చెప్తావు? నేను ఎందరికో ఆత్మీయంగా దేవుని పరిచయం చేశానని చెప్తావా? చాలా గొప్ప మాట. ఎందరికో లేని వారికి నేను సహాయం చేశానని చెప్తావా? చాలా గొప్ప మాట. ఎందరినో పెంచాను, ప్రయోజకులను చేశాను చెప్తావా? చాలా గొప్ప మాట. కానీ ఒక మాట మాత్రం నీ యొక్క జీవితంలో సాక్ష్యం ఇవ్వకూడదు. అదేంటో తెలుసా? నువ్వు ఎవరెవరిని మోసం చేశావంటే నేను ఫలానా వ్యక్తిని మోసం చేశాను అనే ఆ విధానము నీలోనికి రాకుండా చూసుకో. అదే దేవుని దృష్టిలో గొప్ప విలువైన ఒక ధనికరమైన జీవితం. దేవునికి స్తోత్రం. నేను బ్రతుకు దినంలో నీవు అపవాదికి చోటు లేదు, నా దేవునికి చోటిచ్చాను, ఆయన మహిమ కొరకు జీవించాను అనే సాక్ష్యాన్ని పొందుకోవటమే వాగ్దానం. మరి ఏ వాగ్దానం కావాలి నీకు? ఎందరినో మోసం చేశావు అనే వాగ్దానం కావాలా? నేను ఎవరిని మోసం చేయలేదు, నేను దేవుని ప్రేమను ఇతరులకు పంచి ఈ లోకంలో నుండి దేవుని పిలిపి ఎందుకు వెళ్ళాను అనే సాక్ష్యం కావాలి. ఏ సాక్ష్యం కావాలి? ఏ వాగ్దానానికి కావాలి? ఒకసారి పరిశీలన చేసుకో. 5వ మాట చెప్తున్నాను, 128వ కీర్తన 5వ శరణంలో ఉంది. దేవుడి బిడ్డలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? సియోనులో నుండి యెహోవా నిన్ను దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? ఆశీర్వదించడానికి ఇచ్చాడు. ఏమా, దేవుడికి బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? ఆశీర్వదించడానికి ఇచ్చాడు. మగ బిడ్డలా ఆడపిల్లలా అనేది కాదు ముఖ్యం. నువ్వు ఒక బిడ్డను పొందుకున్నావా, ఆ బిడ్డ ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు. ఈ శ్రేష్టమైన దీవెనలు నీ బిడ్డలు పొందుకోవాలని దేవుడు నీకు బిడ్డను ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ బిడ్డలను బట్టి దేవుడికి వందనాలు చెల్లించే మనసు నువ్వు కనుగొనాలని దేవుని వాక్యం తెలియజేస్తా. మరి ప్రియ బిడ్డ చెల్లి, మరి జలాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, శాంతిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మరి ప్రత్యేకంగా ఈ కూటమి ఏర్పాటు చేసుకుని దేవునికి వందనాలు చెల్లిస్తాను. ఎందుకో తెలుసా? ఆ దేవుడు ఆ బిడ్డను ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అందరి బిడ్డలను బట్టి దేవునికి వందనాలు చెల్లించే మనసు దేవుడు వీరికి దయచేస్తాడని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. 3 మాటలు చెప్పాను నేను మీకు. ఫస్ట్ మాట ఏం చెప్పానంటే, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు. ఈ బిడ్డలు ఎవరండి అంటే, ఈ బిడ్డలు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు ఈ సాక్ష్యం? యాకోబు ఏశావుకు
ఇచ్చాడు. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ నీ సావకు దేవుడు ఇచ్చిన బిడ్డలు. నువ్వు పొందుకున్నటువంటి బిడ్డలను బట్టి ఎవరిని మహిమపరచాలి? చెప్పండి, ఎవరిని మహిమపరచాలి? దేవుడు మహిమపరచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ బిడ్డలను ఆయన ఎదుగు తీసుకొని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఆ బిడ్డల ద్వారా ఆ బిడ్డలకు ఇస్తాడు, ఆ బిడ్డల ద్వారా నీకు ఇస్తాడు, నీ ద్వారా కుటుంబానికి ఇస్తాడు. తన తరతరాలకు దేవుడు ఆ భాగ్యాన్ని దయచేస్తాడు. ఎలాంటి దేవుడు ఇస్తాడంట? స్వాస్థ్యముగాను, బహుమానములుగాను, సాధనములుగాను, వాగ్దానములతో కూడినటువంటి స్థిరమైన విధానములోను, అలాగే బహు ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు ఆ బిడ్డలను నిలబెట్టి ఆశీర్వాదకరంగా బలపరచుకుంటూ నడిపించే దేవుడు ఆ బిడ్డలకి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాల్లో దేవుడు మీ బిడ్డలకు అనుగ్రహించునుగాక. మీ కుటుంబాల్లో ఆ వాగ్దానం దేవుడు స్థిరపరచునుగాక. ఆ వాగ్దానాలు పొందుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలను బట్టి మీరు చేతులెత్తి ప్రార్థన చేసే భాగ్యం తల్లిదండ్రులు దేవుడు మీరు దయచేయునుగాక.